ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఫుల్గా తడిచేసరికి చలి ఓ రేంజ్లో పెడుతుంది. విరాట్ గీజర్ ఆన్ చేయగానే నేను వెళ్ళి స్నానం చేసి వచ్చాను. తర్వాత విరాట్ ఫ్రెష్ అయి వచ్చాడు. ఆయన గారి వచ్చేలోపు నేనేం పని చేస్తూ ఉన్నానో తెలుసా? చలికి ఆకలేక ఉండలేక దుప్పటి కప్పుకొని పడుకున్నాను. స్నానం చేసి వచ్చిన విరాట్ వసు డిన్నర్ చేద్దాంరా అని పిలిచాడు. వద్దు విరాట్, చాలా చలిగా ఉంది అంటూ దగ్గరికి వచ్చిన విరాట్ చేయి పట్టుకుని గుండెల్లో దాచేశాను. కొంచెం తినేసి పడుకుందు పదరా అని విరాట్ అడుగుతూ ఉంటే ఆహా వద్దు నాకు అంటూ విరాట్ని మీదికి లాక్కున్నాను. ఏమరపాటుగా ఉన్నాడో ఏమో నా మీద పడిపోయాడు విరాట్. నా కౌగిల్లో బంధించేసి ఏదో కావాలన్నట్టు అతని వీపు మొత్తం నిమురుతూ ఉంటే వసు డోంట్ లాస్ కంట్రోల్ అంటూ నా చెవి దగ్గర విరాట్ మంత్రం వేసినట్టు చెప్పగానే సరే అన్నాను. కానీ విరాట్ని వదలలేదు. ఇప్పుడే వస్తానురా, కనీసం పాలు కూడా తాగుకుంటే మార్నింగ్కి సిక్ అయిపోతావు వసు అని విరాట్ అంటుంటే ఏమవ్వను, నువ్వు చూసుకో అవ్వకుండా అంటూ ఈసారి నేనే తొలిమొట్టి వేస్తూ విరాట్ పెదవులను ఆ పెదవులు కలిపేశాను. ఏమైందో తెలియదు. తర్వాత పొద్దున్నే లేచేశాను. వంటి మీద బట్టలు ఉన్నాయి. పక్కన విరాట్ లేడు. రాత్రి ఏమైనా జరిగిందా అని ఏడుపు పెట్టుకోబోయిన నాకు ఒసే పిచ్చి, మరీ పప్పు శుద్ధలా ఆలోచించుకో, నీకేం కాలేదు, నాదే భరోసా అని అంతరాత్మ తిట్టేసరికి సర్లే నేను కూడా ఏమీ అనుకోవడం లేదు. ఒకవేళ ఏదన్నా జరిగినా విరాట్ నా మొగుడు అని చెప్పుకొని బెడ్ సర్ది స్నానానికి వెళ్ళాను. నేను ఫ్రెష్ అవుతుండగా గుర్తు వచ్చింది నాకు లాస్ట్ డే ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నీ. ఒక క్వశ్చన్ కూడా చదవలేదు కదా అనుకుంటూ బయటికి వచ్చి రెడీ అయ్యేలోపు జాగింగ్కి వెళ్ళిన విరాట్ ఎదురొస్తూ కనపడ్డాడు. అంటే ఆ స్వెట్ పట్టిన టీషర్ట్ చూసి అర్థమైందిలే. నాకు సైడ్ ఇచ్చేసి వెళ్ళి ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకొని తిను, ఏమైనా నైట్ కూడా తినలేదు అని విరాట్ అనటంతో తల ఊపాను నేను. ఇంకా యాజ్ యూజువల్ పూజ టిఫిన్ అంతా అయిపోయింది అరగంటలో. మా విమల అత్తయ్య ఏమీ అనలేదు నన్ను. ఇంకా కసిరి వడ్డించింది. అత్తయ్య సారీ, నైట్ తడిచి వస్తామని అనుకోలేదని నేనే నోరు విప్పి అంటూ ఉంటే ఏం పర్వాలేదులేరా, జలుబేమైనా చేసిందా అని అడిగింది అత్తయ్య. లేదు అన్నట్టు తల ఊపాను నేను. ఇంకా అంతలో విరాట్ కూడా వచ్చి టిఫిన్ తినేయటంతో కాలేజ్కి బయలుదేరాను. ఎగ్జామ్కి గంటన్నర ముందే నన్ను తీసుకొచ్చావు, ఎందుకు విరాట్ అని నేను అడుగుతూ ఉంటే కొంచెం చెట్ల కింద కారాపి ఎందుకు అంటూ బుక్స్ ఓపెన్ చేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు విరాట్. నీరసంగా చూశాను నేను. నో ఎక్స్క్యూజెస్, చెప్పింది చేయాలి అంటూ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు. పొద్దున్నే ఫ్రెష్ బ్రెయిన్కో ఏమో విరాట్ చెప్పేది బాగా అర్థమైంది. 2 సబ్జెక్ట్స్ చదువుకోవడం అయిపోయాక వసు ఈరోజు ఎగ్జామ్ త్వరగా రాసేసి బయటకు వచ్చేవే అని చెప్పి నా చేయి పట్టుకున్నాడు విరాట్. ఎందుకు అంటూ నేను కొంచెం గీర చూపించేసరికి నిన్ను గారాబం చేసినంతసేపు పట్టదు కదా వసు, నీ పిచ్చి బయటికి రావడానికి అని విరాట్ అంటే హిహిహి అంటూ నవ్వే. ఇప్పుడు చెప్పు బంగారం, ఎందుకు తొందరగా రావాలని నేను అడిగితే నాకు దగ్గరగా జరిగి తల మీద మొద్దు పెట్టుకుంటూ చెప్పింది చెయ్యవే రాకాసి అన్నాడు విరాట్. మూతి తిప్పుకొని నేనేం రాకాసిని కాదు అని చెప్తూ అంతలోనే ఏదో తట్టి మిస్ అవుతున్నావా నన్ను అని అడిగాను నేను. ఒకసారి నా కళ్ళల్లోకి చూసి అవునేమో చాలా మిస్ అవుతాను అంటూ త్వరగా రావే అంటే క్వశ్చన్ వేస్తున్నావని కాస్త చికాకుగా కార్ స్టార్ట్ చేశాడు విరాట్. కాలేజ్ వరకు వచ్చే వరకు ఎక్కడా ఆపలేదు. ఎప్పుడు ఇంతే. నేను విరాట్ మంచిగా ఉంటే చెడగొట్టి పెట్టుకుంటాను అనుకుంటూ విరాట్ ఈ రోజులతో పార్టీ ఇస్తాననింది. వెళ్ళనా అని నేను అడిగితే నాకు సుదీప్ చెప్పాడు ఎర్లీగా ఎగ్జామ్ ఫినిష్ చేసుకుని 6 గంట మీరు వెళ్ళిన రెస్టారెంట్లో లొకేషన్ పెట్టు అంటూ విరాట్ నా ఫోన్ ఇచ్చాడు. ఎక్కువ దూరం పోవద్దు అని కూడా చెప్పాడు. సరే అన్నట్టు తలపి మధ్యాహ్నం నువ్వు రావా లంచ్కి అని నేను అడిగితే కుదరదు, నేను స్విగ్గీ చేసేస్తాను తినేసి అని చెప్పి మళ్ళీ నా ముఖాన్ని ప్లెజెంట్గా మార్చుకుంటూ ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు విరాట్. నేను దిగగానే లత కూడా రావడంతో ఇద్దరం కాలేజ్లోకి వెళ్ళిపోయాం. వీరా కనబడకపోతే ఇంక ఇదే చాలులే అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయాం. మంచిగా వచ్చిన క్వశ్చన్ పేపర్ రాసేసి థియరీ కాబట్టి కాస్త త్వరగానే అయిపోయింది. లతకి చూపించటం కామన్. నేను ఎగ్జామ్ రాసి బయటికి వచ్చేసరికి కాల్ వచ్చింది నా ఆర్డర్ కోసం. అది తీసుకొని లతతో షేర్ చేసుకుంటూ తినేసి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్కి అటెండ్ అయిపోయాం. దేవుడి దయ వల్ల అది కూడా అన్నిట్లాగానే సవ్యంగా అయిపోయింది.
లత పార్టీ అంటూ ఒక 2 km ఉన్న రెస్టారెంట్కి తీసుకువెళ్ళింది. ఇద్దరం కొత్త పెళ్లి కూతుర్లం, సో వాళ్ళ ఇంట్లో కూడా నో నాన్ వెజ్. అందుకే క్రిస్పీ కార్న్, గోబీ మంచూరియా ఆర్డర్ ఇచ్చేసి సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం మేమిద్దరం. వస్తే లత, ఇంకా 1 month మన ఇద్దరం కలవం కదా, అందుకే ఎప్పుడు ఈ పార్టీ అని నేను అడుగుతూ ఉంటే 1 month ఏంటే, పెళ్ళైపోయింది కదా. నేను మా ఆయనతో పాటు బెంగళూరు వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ ప్రిన్సిపల్ సార్తో కూడా మాట్లాడేస్తాం, మేనేజ్ చేస్తాను అన్నారు. ఓన్లీ ఎగ్జామ్స్ మాత్రం వచ్చి రాస్తా. అది చెప్తుంటే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే నేనేనా వెర్రి పప్పని? లతని ఏమో హ్యాపీగా వాళ్ళ హస్బెండ్ బెంగళూరు తీసుకువెళ్ళిపోతాడు, నా మగుడేమో తీసుకువెళ్ళనట్టు మాట్లాడాడు. చూద్దాం ఏమవుతుందో అనుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేసి లాస్ట్లో ఒక మిల్క్ షేక్తో పార్టీ ఏం చేసేసాం. ఎప్పుడు బయలుదేరుతున్నారు అని నేను అడిగితే, ఈరోజు నైట్కి వెళ్ళి అక్కడ గృహప్రవేశం చేయాలి అంతా, మళ్ళీ ఎల్లుండి నైట్కి వచ్చేస్తాను, ఎగ్జామ్ అయ్యాక వెళ్ళిపోతామని చెప్పింది లత. హా అంటూ దానికి ఒక ఫార్మల్ హగ్ ఇచ్చేసి, ఎలా వెళ్తావు అని నేను అడిగితే, ఆటోలో వెళ్తాను, నీకోసం సార్ వస్తారేమో కదా అని అడిగింది. ఆల్రెడీ లొకేషన్ పంపిన నేను అవును అన్నట్టు తల ఊపి బయటికి వచ్చేసరికి విరాట్ నా కోసం రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఏమీ అనొద్దు, నైట్ మాట్లాడదాం అనుకుని సైలెంట్గా వెళ్ళి కార్లో కూర్చున్నాను. అంతకంటే సైలెంట్గా ఉన్న ఈ విరాట్ కార్ని వాళ్ళ ఇంటికి కాకుండా మా ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాడు. కార్ దిగకుండానే నాన్నకు కాల్ చేసి, మామయ్య బయటే ఉన్నాం అని విరాట్ చెప్పడంతో అమ్మా నాన్న ఇద్దరూ వచ్చారు, కార్ ఎక్కారు. ఎందుకో అనుకున్న నేను, ఏమైనా మళ్ళీ పూజ ఉందేమో అందుకే రఘు సునీత వస్తున్నారు అనుకొని వాళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడకుండా అందరూ ఇంటికి చేరుకునేసరికి విమల అత్తయ్య హడావిడిగా ఉన్నారు. నాకేం అర్థం కాలేదు. మా అమ్మ మెల్లిగా, పండు స్నానం చేసిరా, అలాగే చీర కట్టుకో అని చెప్పడంతో ఫిక్స్ అయిపోయా, పూజలే అని నాకేం వచ్చా అనుకుంటూ స్నానం చేశాక చీర కట్టడం కోసం అమ్మను పిలిస్తే విమల అత్తయ్య వచ్చింది. సింగిల్ పళ్ళతో చీర కట్టి సింపుల్గా రెడీ చేసింది. ఆయన గారు నాకు ఎదురుపడరే, విషయం కనుక్కుందా అనుకుంటే కిందకి వెళ్ళి పూజ చేశాక, ఏమ్మా రేపటి నుండి ఇక్కడ ఉంటావా, మీ ఇంటికి వెళ్తావా అని అడిగింది యామిని ఆంటీ. ఆమె ఎందుకలా అనిందో నాకు అర్థం కావడం లేదు. ఏమైందాంటీ అని చెప్పి జ్యూస్ తెచ్చుకొని సోఫాలో కూర్చుంటే, అంటే విరాట్ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు కదా, అందుకే నువ్వు విరాట్ లేని ఈ ఇంట్లో ఉంటావా లేక మీ ఇంటికి వెళ్తావా అని అడిగాను అని చెప్పి జీడిపప్పు తింటూ కూర్చుంది ఆంటీ. అప్పుడు నాకు మొత్తం సీన్ అర్థమైపోయింది. వసు ఈ సెమిస్టర్లో బ్యాక్లాగ్స్ పడితే ఎంటెక్ కూడా చేయించి అప్పుడు ఫస్ట్ నైట్ చేసుకుంటా కన్ఫర్మ్. ఎవరి మాటలో ఇవి? విరాట్ సాడిస్ట్ ఇవే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.